డాక్టర్ డాక్టర్ మా ఊరు పనిలో కొద్దిగా పడిపోయి డాక్టర్. అవునవునా? ఒకసారి కూర్చోండి. ఏమైంది? కొద్దిగా పడిపోయి డాక్టర్ పనిలోని. అవునా? ఒకసారి ఊపిరి గట్టి తీసుకోమ్మా. మళ్ళీ వదులు. ఒకసారి ఆయన తిరగమ్మా. ఊపిరి గట్టి తీసుకోమ్మా. మళ్ళీ వదులు. ఓకే. ఓకే. అసలు ఏమైనా తాగిపించారా అతనికి? తాపించలేదు డాక్టర్. అదేంటంటే ఏం తాగిపించలేదు? అర్జెంట్గా వెళ్ళి ఏమైనా తాగిపించండి అర్జెంట్గా అతనికి. సరే డాక్టర్. అర్జెంట్గా టెస్టులు చేయించండి. సరే డాక్టర్. మీ వాడి రిపోర్ట్లు చూసానయ్యా. మీ వాడికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. అర్జెంట్గా ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నది. అలాగని ఆపరేషన్ చేయకపోతే మీ వాడు చనిపోతాడు. సో మీరు ఎంత త్వరగా చేయంటే అంత త్వరగా ఆపరేషన్ చేయించాలి. సార్ మీరు అలాగండి సార్ ప్లీజ్ సార్. ఏదో ఆపరేషన్ చేసి ఎంత డబ్బు అయినా పర్లేదు సార్ చేయండి సార్. సరే, మా వంతు మేము ప్రయత్నిస్తాం. మీరు ఈ ఫామ్ మీద సంతకం చేయండి. సరే సార్ రమ్మన్నారు కదా సార్. రాయా, దేవుడి దయ వల్ల ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. మీ వాడికి ఎలాంటి ప్రమాదం లేదు. మీ వాడు ఇంకో 6 గంటల్లో స్కూల్లోకి వస్తాడు. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ సార్. మీరు ఉన్న వాళ్ళకి తీసుకొని మా దేవుడు సార్. మీరు మా దేవుడు సార్. థ్యాంక్స్ సార్. అది కాదు, ఇది మా వృత్తి. కూర్చో. ఇలాంటివి చాలా చూసామయ్యా. మా ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు మమ్మల్ని పూలతో ఆహ్వానిస్తారు. అదే మా ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు మమ్మల్ని కొట్టడానికి వస్తారు. ఇదేమీ మా చేతిలో లేదు, అంతా పైవాడి చేతిలోనే ఉంది. మన ధార్మిక గ్రంథాలు కూడా ఇదే విషయం చెప్పడం జరుగుతుంది. గీతలో చెప్పడం జరుగుతుంది, నేనే సమస్త జగత్తుకు ఉత్పత్తి కారణమైన వాడను, నా వలనే ఈ సమస్తము నడుచున్నది. అలాగే బైబిల్లో చెప్పడం జరుగుతుంది, నేనే స్వస్థపరచువాడిని, నేనే గాయపరచువాడిని చెప్పడం జరుగుతుంది. అలాగే ఖురాన్లో భూమాకాశాల్లో ఏది అల్లాహుకు గోప్యంగా లేదు. ఈ మూడు వాక్యాలు ఏం చెప్తున్నాయి మనకి? ఇది సృష్టిలో మా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉన్నది. మనం ఎగ్జాంపుల్ చూసాం, కోవిడ్ వచ్చింది కదా మొన్న. కోవిడ్లో ఎంతోమంది చనిపోయారు, అవునా కదా? ఇది మన చేతుల్లో ఉందా? లేదు కదా, అంతా పైవాడి చేతిలో ఉంది కదా. సో ఆ దేవుడు అలా తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా మా చేతిలో లేదు. మా ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు మాకు ఎలాంటి సన్మానం ఆశించమయ్యా. అదే మా ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు మీరు మమ్మల్ని హంతకుల్లా చూడకుండా ఉంటే చాలు. ఈ ట్యాబ్లెట్లు మీరు ఫార్మసీలో తీసుకోండి. ఇంకొక 5 గంటల్లో మీ వాడు స్పృహలోకి వస్తాడు, అప్పుడు మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్స్ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఒక డాక్టర్ ఎంతో మందిని రక్షిస్తాడు, మరెంతో మంది తన చేతుల్లో ప్రాణాలు వదిలేస్తారు. ఎవరినైనా రక్షించగలిగినప్పుడు ఎంతో ఆనందపడే డాక్టర్ తన చేతుల్లో ఎవరైనా చనిపోతే మాత్రం అంతకు మించి బాధపడతాడు. అయినా సరే అనేక ఒత్తిళ్లలో కూడా తమ వృత్తి ద్వారా సమాజానికి సేవ చేస్తున్న డాక్టర్లందరికీ సెల్యూట్. కుదిరితే మనం వాళ్ళకి గౌరవాన్ని ఇద్దాం, అంతేగాని వాళ్ళ చేతుల్లో లేని చావు బ్రతుకులకు వాళ్ళను నిందించవద్దు. ఎందుకంటే చావు బ్రతుకులనేవి ఒక్క సృష్టికర్త చేతుల్లో మాత్రమే ఉంటాయి.